అలాగే నా పేరు మీద ఒకటి మా ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక 3 విషయాలు చెప్పాలి. ఒకటి, మనది పాడ్కాస్ట్ ఛానల్ గురించి నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను కదా. సో ఇవాళ ఫస్ట్ పాడ్కాస్ట్ అయితే లైవ్ అయింది విత్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. సో ఆయనతో వీడియో అయితే పబ్లిష్ అయింది. సో మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, సో మాస్ యూట్యూబర్ అని చెప్పి. సో చాలామంది గెస్ట్ చేశారు కూడా. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఆ వీడియో ఉంది ద మైదర్ పాడ్కాస్ట్ ఛానల్లో. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. చూడడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీకు టైం ఉన్నట్టయితే. అండ్ మరి 2 hours అలా కాకుండా 1 hourలోనే తేల్చాను పాడ్కాస్ట్ అయితే. సో 1 hour ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. తర్వాత రెండోది, నేను బిగ్ బాస్ రివ్యూస్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నట్టు మీకు అందరికీ తెలిసిందే కదా. సో బిగ్ బాస్ రివ్యూస్ పెడుతుంటాను అందులో. అండ్ బిగ్ బాస్ లేని టైంలో క్రికెట్ వీడియోస్ పెడుతుంటాను. సో ఐపీఎల్ రిలేటెడ్గా ఐపీఎల్ రివ్యూస్ అవి పెడుతూ ఉంటాను. సో మీకు ఆ ఛానల్ ఐడియా ఉన్నట్టయితే చూడండి ఒకసారి. బేసిక్గా ఆ ఛానల్లో నేను ఒక కంటెస్టెంట్ లిస్ట్ వీడియో పెట్టాను. అండ్ ప్రోమో గురించి కూడా చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. మీరు ఎవరైనా బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కనుక ఉన్నట్టయితే, బిగ్ బాస్ రివ్యూస్ చూసేవాడు ఉన్నట్టయితే వీళ్ళైతే ఆ ఛానల్ని చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. సో ఈ 2 వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత అయినా చూడండి, లేదంటే ముందైనా చూడండి, మీ ఇష్టం, ఎలా చూస్తారంటే మీ కంఫర్ట్. తర్వాత మూడోది ఏంటంటే, నేను నిన్న ప్రతిదీ కలెక్షన్ రిపోర్ట్ గురించి వీడియో చేసినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను 181 కోట్లు అని చెప్పి. వాళ్ళు ఇంకా అఫీషియల్ పోస్టర్ ఇవ్వకముందే, వాళ్ళు ఇంకా నిన్న పోస్టర్ రిలీజ్ చేయలే. నేను ఫస్ట్ చెప్పా 181 కోట్లు అని చెప్పి. వాళ్ళ తర్వాత 181.8 crore అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది నా ట్రేడ్, నా అనాలిసిస్ మొత్తం కూడా. అంటే నేను ట్రేడ్కి బేసిక్గా ప్రొడ్యూసర్ నెంబర్ యాడ్ చేస్తాను. బికాజ్ ట్రేడ్ ఎప్పుడు కూడా 100% ప్రొడ్యూసర్ నెంబర్ ట్రాక్ చేయలేదు. సో అందుకని నేను ట్రేడ్కి ప్రొడ్యూసర్ నెంబర్ కొంత యాడ్ చేసి ఫైనల్ ప్రొడ్యూసర్ నెంబర్ నేను చెప్తాను నేను. సో అది చాలామందికి అర్థం కాక, సో బయట ఎక్కడ 194 కోట్లు అని చెప్పి ఏవో పోస్టర్లు, ఫస్ట్ ఫేక్ పోస్టర్లు వదిలేరు కొంతమంది, ఏవేవో పేజీల వాళ్ళు. అవి వచ్చాయి కదా అని చెప్పి ఆ రకంగా కొంతమంది ట్రోల్ చేస్తూ తిడుతూ అట్లా కొన్ని కామెంట్లు వచ్చినాయి. మరి నేను చెప్పిన తర్వాత 181 అఫీషియల్ పోస్టర్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు మరి? ఒకటి. తర్వాత రెండోది, నేనేదో ఈ సినిమా ఏదో ముందుకెళ్ళకూడదు అన్నట్టు ఈ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నా సిగ్గుండాలరా మీకు మాట్లాడుతున్న వాళ్ళకి. పెద్దకి నేను ఒక్కడిని తప్ప ఇంకెవరైనా రివ్యూవర్స్, యూట్యూబ్ రివ్యూవర్స్ యునానిమస్గా పాజిటివ్ రివ్యూ ఇస్తే చెప్పండి, ఒక్కడిని చూపించండి నాలాగా. నాకు నచ్చింది సినిమా, నేను ఇష్టపడతా ఇలాంటి సినిమాలు. ఇలాంటి సినిమాని కాదు, నేను ఒక జోనర్ సినిమాకి ఆ జోనర్ ఆడియన్ లాగా నేను వెళ్ళి చూస్తాను. నేను ఒక స్పోర్ట్స్ డ్రామాలో చూస్తాను. నేను నాలాంటి ఒక రివ్యూని చూపించండి. ఎంతమంది రివ్యూవర్లు ఉన్నారు మీకు ఇక్కడ? ఒక్కడిని చూపించండి నాలాగా, నేను ఇచ్చినంత పాజిటివ్గా. ఏంది రివ్యూ చూడకుండా కలెక్షన్ రిపోర్ట్లు చూస్తున్నారా ఏంది మీరు? ఇంత పాజిటివ్గా మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఇంత పాజిటివ్. ఇండస్ట్రీ అంటే అందుకే వండుతుంటుంది నాకు యాక్చువల్లీ బేసిక్గా ఒక రకంగా. అంటే అటు మీరు ఇలాగే ఉంటారు, అటు వాళ్ళు అలాగే ఉంటారు. నెగిటివ్ నా కొడుకులకి అటెన్షన్ ఇస్తారు మీరంతా కూడా. నాకు అడివిశేషన్న మీద కూడా చాలా కోపంగా ఉంది. నేను ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను నేను అడివిశేషన్న కోసం. అడివిశేషన్నకు ఒక్క క్వశ్చన్ అడుగుతాను నేను, నిజంగా ఒక వీడియో చేస్తాను నేను సాయంత్రం. పనికి మాలిన లేకి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అటెన్షన్ ఇచ్చి, వాళ్ళకి రియాక్షన్లు ఇచ్చి, వాళ్ళని హైలైట్ చేసి, సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో అర్థం చేసుకొని, వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకొని, ఒక సినిమా తీయడానికి ఎన్నాళ్ళు టైం పడుతుంది, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, దాని మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి, ఎంతమంది ప్రొడ్యూసర్లు దాని మీద సర్వైవ్ అవ్వాలి. ఒక ప్రొడ్యూసర్ బతికాడంటే తర్వాత ఇంకో 4 సినిమాలు వస్తాయి. ఒక ప్రొడ్యూసర్ చచ్చిపోయాడంటే 4 సినిమాలు చచ్చిపోయినట్టే. చచ్చిపోవడం అంటే డైరెక్ట్గా మనిషి చచ్చిపోవడం కాదు, ఫైనాన్షియల్గా చచ్చిపోయినట్టే. ఒక ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా తీసి పూర్తిగా దివాళా తీసి నెక్స్ట్ ఇంకో సినిమా తీయలేని పొజిషన్కి వెళ్ళిపోయాడంటే ఇంకా ఆ మనిషి ఇంకా సినిమాలు తీయడు. ఆ మనిషి నుంచి రావాల్సిన సినిమాలు ఆగిపోతాయి. ప్రొడ్యూసర్ లేకపోతే హీరోలు అందరూ రేట్ చేసుకుంటారు, హీరోలు తీసుకుంటారు సినిమాలు. ఇవన్నీ ఆలోచించి ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ బాగు గురించి ఆలోచించి సినిమా బాగుండాలని చెప్పి రగడి గారు, ఆయన పేరేందో నాకు తెలియదు, రగడి అనే తెలుసు నాకు. రగడి గారు ఆయన సినిమా బాగుండాలని చెప్పి లైవ్లు పెడతాడు. కానీ నిజంగా సినిమా బాగుండాలని కోరుకునేది నేను. నా గురించి ఏంటి మాట్లాడుతున్నారు మీరంతా కూడా కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఇష్టానుసారంగా? అంటే ఏంది ఇప్పుడు నాకు అర్థం కాదు. ప్రతి రివ్యూ చూసి మాట్లాడుతున్నారా, చూడకుండా మాట్లాడుతున్నారా? అసలు ఏంది మీ ఇంటెన్షన్ ఏంది నాకు అర్థం కావట్లా. మీరనే కాదు, ఇండస్ట్రీ కూడా. నేను హైదరాబాద్ వచ్చున్నాను ఇప్పుడు. నేను ఇండస్ట్రీ కోసం హైదరాబాద్ వచ్చా. ఎందుకంటే ఇండస్ట్రీకి దూరం అవుతున్నాను నాకు అనిపించి నేను ఇండస్ట్రీ కోసం హైదరాబాద్ వచ్చా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, మణికొండ పంచవటి కాలనీలో ఉన్నా. ఎవరైతే ఇండస్ట్రీ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటున్నారో అక్కడే ఉన్నా నేను. రోడ్ నెంబర్ ఒకటే చెప్పట్లేదు నేను, అంతే. సో నేనేమంటున్నానంటే, ఇండస్ట్రీ పీపుల్ అయినా సరే
ఈ నెగిటివ్ గాళ్ళకి ఇచ్చే అటెన్షన్ పాజిటివ్ గాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అది క్వశ్చన్ ఉంది నాకు. దాని గురించి నేను ఖచ్చితంగా వీడియో చేయాలి, చేస్తాను, సాయంత్రం చేస్తాను. అడవి శేష్ అన్న పేరు పెట్టే చేస్తాను, ఎందుకంటే ఆయనే ఈ రెస్పాన్స్ ఇచ్చింది. ఇంకేనండి, జనరల్గా ఇంకెవరు ఇచ్చుంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, బట్ ఆయన ఇచ్చాడు, అందుకే ఆయన గురించే మాట్లాడతాను నేను. అంటే చెప్తున్నా, అందరూ కూడా ఇలాగా ఒక రాంగ్ వేలో వెళ్తున్నారబ్బా. ఇప్పుడు నేనేమంటానంటే, పెద్ద సినిమా నాకు నచ్చింది, బాగుందని చెప్పాను, బట్ మిక్స్డ్ టాక్ వచ్చింది అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి. మిక్స్డ్ టాక్ వచ్చింది అనేది యాక్సెప్ట్ చేసి దాని తర్వాత కలెక్షన్ రిపోర్ట్ చెప్తున్నప్పుడు హిందీ సరిగ్గా కొట్టట్లేదంటే కొట్టట్లేదనే చెప్పాలి, తెలుగు బాగా కొడుతుందంటే కొడుతుందనే చెప్పాలి. అదే చెప్తున్నాను నేను. మీరు ఎందుకు తీసుకోలేకపోతారు దాన్ని? నాకు అర్థం కావట్లేదు. అది ఏం చెప్తాను ఇంక ఇలాగంటే? సో ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి. ఏదో ఉంటుంది కదా, వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ముందడుగు వేయండి అని. ఆలోచించి మాట్లాడండి ఏదైనా చెప్పేటప్పుడు. ఎవరికో పెట్టాల్సిన కామెంట్ నాకు పెడుతున్నారా? ఏంది అది? ఒక బార్బెల్కి ఒక పూల చొక్కాకో పెట్టాల్సిన కామెంట్ నాకు పెడుతున్నారా? ఏంది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? మీ ఎవడెవడో కూడా తెలియట్లేదా? మహిదర్ అంటే ఎవడో తెలియట్లేదా? బార్బెల్ అంటే ఎవడో తెలియట్లేదా? పూల చొక్కా అంటే తేడా తెలియట్లేదు? తైవ్యూ తేడా తెలియట్లేదా? తేడా తెలుసుకోండి. ఎవడు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాడో చూడండి, ఎవడు సినిమాకి అగెయినిస్ట్గా ఉన్నాడో చూడండి, అది చూసుకోండి. ఇక్కడికి వచ్చి నిన్న ఏదైతే కలెక్షన్ రిపోర్ట్ డేట్ ఉందో దాని కింద వచ్చిన కామెంట్లు చూస్తే నాకు గుదలో కాలింది నాకు. అందుకే ఈ వీడియో ఇలా మాట్లాడుతున్నాను నేను. ఏం చెప్తాం ఇంక ఇట్లాగా? సరే, ఓకే, సారీ. డే 3 కలెక్షన్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. అడివిశేష్ అన్నది మనం తర్వాత మాట్లాడదాం. అడివిశేష్ అన్నది సెపరేట్గా వీడియో చేద్దాం, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో యా, లెట్స్ మూవ్ ఆన్. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో వేరే 2 వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి, అవి చూడడానికి ట్రై చేయండి ఇది అయిపోయిన తర్వాత. అండ్ ఇక పెద్ద డే 3 విషయానికి వచ్చినట్టయితే, సో వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా చెప్పారు. సో డే 3 మనకి 236 crores అయితే కలెక్ట్ చేసింది 3 daysకి. సో 236 crores కలెక్ట్ చేసింది అంటే డే 3 మనకి ఎంత కలెక్ట్ చేసినట్టు? 55 crores కలెక్ట్ చేసినట్టు. నేను బేసిక్గా ఎంత ఎస్టిమేట్ చేశా అంటే, మొన్న సెకండ్ డే కొంచెం బాగానే కలెక్ట్ చేసింది కదా, అండ్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కదా అని చెప్పి డే 3 నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశా అంటే 70, డే 4 80 ఎక్స్పెక్ట్ చేశా గ్రాస్. బట్ డే 3 కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ కలెక్ట్ చేసింది కాబట్టి 55 కలెక్ట్ చేసింది కాబట్టి. సో మనం కొంచెం ఏమంటారు, డే 4 కూడా కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసుకుందాం. లైక్ ముందు అనుకున్న దానికంటే ముందు 80 అనుకున్నాం మనం, దాని మీద కొంచెం తగ్గించుకుందాం. సో ఒక 65 crores కలెక్ట్ చేసింది అనుకుందాం. సో 65 అంటే అరౌండ్ అప్పుడు మనకి ఎంత? 301 crore. ఓకే, 4 daysకి ఇప్పుడు సినిమా డెఫినెట్గా ఈ సండే పూర్తయ్యే టైంకి 301 crore. సో రఫ్గా ఆ అరౌండ్ 300 crores వరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది. సో నేను ఇనిషియల్గా 320 అనుకున్నాను, నిన్న వీడియోలో 320 అనుకున్నాను. బట్ మొమెంటం మారుతుంది కాబట్టి మనం మారాలి. సో అది అట్లా అనమాట. సో 320 crores దాకా కలెక్ట్ చేసింది అనుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే సిచ్యువేషన్. సో ఓకే, నైస్, మంచి నెంబర్సే. 300 crore కలెక్ట్ చేస్తుందంటే, సో 4 daysకి 300 crore కలెక్ట్ చేసిందంటే ఈ వీకెండ్కి. నెక్స్ట్ వీకెండ్ కూడా మనకు పెద్ద సినిమాలు ఏమీ లేవు, చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు కాబట్టి. సో డే 4కి ఏంటంటే, డే 4కి ఇప్పుడు వచ్చింది కాబట్టి డే 4 మనం రేపు మాట్లాడుకుంటాంలేండి, ఇది 3 daysదే కాబట్టి. బట్ ఆ తర్వాత వీకెండ్ నాటికి వచ్చి నెక్స్ట్ వీకెండ్ ఫినిష్ అయ్యే టైంకి, అంటే నెక్స్ట్ సండే ఫినిష్ అయ్యే టైంకి 11 days అవుతుంది కదా. రోజు చేస్తాను నేను, 11 days దాకా చేస్తాను నేను కలెక్షన్ రిపోర్ట్. సో 11 days దాకా చేసిన తర్వాత మోస్ట్లీ నా ఎస్టిమేషన్ ఏంటి అంటే అప్పటి వరకు వచ్చే కలెక్షన్స్ మీద నా ఎస్టిమేషన్ ఏంటంటే 400 crores టచ్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వీక్ 100 కొట్టడానికి ఎందుకు స్కోప్ ఉంది అంటున్నానంటే, జనరల్గా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఈ వీకెండ్ తర్వాత ప్రైసెస్ తగ్గిస్తారు, కొన్ని చోట్ల అట్లీస్ట్ తగ్గిస్తారు ప్రైసెస్. సో తగ్గించిన తర్వాత మళ్ళీ వాకిన్స్ పెరుగుతాయి, మళ్ళీ ఫుట్ ఫాల్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. అండ్ అలాగే తర్వాత నెక్స్ట్ వీకెండ్కి కూడా మంచిగా ఊపు ఉంటుంది, ఎందుకంటే ఏం సినిమాలు లేవు కాబట్టి. సో ఆ వీకెండ్కి తెలుగులో బాగా కొట్టినా మోస్ట్లీ బెటరే కదా. ఇంకా హిందీలో ఓకే కొంచెం బెటరే, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే, ఫర్దర్గా ఎట్లా వెళ్తుంది ఏంటనేది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మటుకు తెలుగులో బాగుంది కాబట్టి తెలుగు బట్టే మనం ఎస్టిమేషన్ వేసుకుంటే, సో మనం నార్మల్ డేస్లో అంటే నార్మల్ వీక్ డేస్లో ఒక 6 crore, 8 crore, 10 crore ఈ రేంజ్లో ఈ మార్జిన్లో కనుక ఎక్స్పెక్ట్ చేస్తే, బేసిక్గా పెద్ద సినిమా కదా, సో ఉంటాయి డెఫినెట్గా 8 to 10 మార్జిన్స్లో కూడా ఉంటాయి. సో ఒక 5 days పాటు ఒక 50 వరకు నెట్ కలెక్ట్ చేసి, తెలుగులో చెప్తున్నాను నేను. ఆ తర్వాత మేబీ వీకెండ్స్కి వచ్చేసరికి ఆ 2 వీకెండ్స్ కలిపి ఇంకొక 30 దాకా కలెక్ట్ చేస్తే, సో ఓవరాల్గా ఒక 70-80 నెట్ మధ్య కలెక్ట్ చేసింది అనుకోండి తెలుగు వెర్షన్ నుంచి, సరిపోద్ది. దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్, మోర్ దెన్ ఎనఫ్ అది. సో అట్లా అనమాట నేను చెప్పే పాయింట్. సో ఓవరాల్గా అలా చూసుకుంటే నెక్స్ట్ వీకెండ్ నాటికి వచ్చేసరికి 400 దగ్గరలోకి వస్తుంది. సో లాంగ్ రన్ ఒక 415, 430
ఆ రేంజ్లో ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. బట్ అది డిపెండ్స్ ఆన్ సెకండ్ వీక్ మూమెంట్. సెకండ్ వీక్ మనం డిపెండ్స్ ఎంత వస్తారో చెప్పలేం మనం. సో అది దాన్ని బట్టి మనకి మొమెంటం అనేది బిల్డ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ వీకెండ్కి అయితే 300 కోట్లు పక్కా కనబడుతుంది, విజన్ అయితే పక్కా కనబడుతుంది. సో నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసరికి ఒక 400 అంటే నెక్స్ట్ సండే అయ్యే టైంకి ఒక 400 అట్లా టచ్ అయితే, ఆ తర్వాత లాంగ్ రన్ ఒక 430, 450 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చాలా మంచి నెంబర్సే పోస్ట్ చేసినట్టే అలా కూడా పెద్ద సినిమా. సో చాలా మంచి నెంబర్స్ గట్టిగా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్ ఏమంటారు నెంబర్స్ బేస్డ్ ఆన్ ద మిక్స్డ్ రెస్పాన్స్. సో అదే చెప్తున్నాను నేను. సో అట్లా ఆలోచించండి. తెలుగు వెర్షన్ అయితే బాగుంది, తెలుగు వెర్షన్ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. అండ్ మనకేంటంటే నెట్ ఎప్పుడు బాగానే ఉంటుంది జనరల్గా చూసుకుంటే. సో మనకేంటంటే తెలుగు వెర్షన్ ఓకే, కానీ మనకి హిందీ మెయిన్. మోస్ట్లీ నన్ను అడిగితే తమిళ్ మీద మనం ఇక హోప్స్ పెట్టుకోవడం మానేస్తే బెటర్. ఎక్సెప్ట్ ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారి సినిమాలకు, వీళ్ళిద్దరు సినిమాలకు తప్పిస్తే మిగతా ఏ సినిమాకైనా సరే తమిళ్ నుంచి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ అండ్ రాజమౌళి గారి సినిమాలకి తమిళ్ నుంచి ఫెంటాస్టిక్ ఉంటుంది. బట్ జెన్యున్గా చెప్తున్నా, మొన్న రాజాసాబ్ కూడా అంటే తమిళ్ డబ్బింగ్ ఉన్నది ప్రభాస్ గారిది అయినా కూడా రాజాసాబ్కి పెద్ద రాలేదు. సో అందుకని అంటే సలార్ 2, కల్కి 2 వీటికి బాగా వస్తుంది, స్పిరిట్ వాటికి బాగా వస్తుంది. బట్ బియాండ్ దట్ కొన్ని ఏమైనా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు లాంటివి చేసినా, కొంచెం యావరేజ్ సినిమాలు చేసినా వాటికి అంత బెటర్ రెస్పాన్స్ రాదనమాట. సో తమిళ నుంచి బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా. సో హిందీయే బెటర్గా ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ హిందీ నుంచి కూడా ఆశించినంత స్థాయిలో మనకైతే లేదు, అది వచ్చిన ప్రాబ్లం. సో చూద్దాం మరి. ఇంకా బేసిక్గా గేమ్ చేంజర్ అది RRR తర్వాత డైరెక్ట్గా పెద్ది పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది తెలుసా. RRR తర్వాత పెద్ది పడి ఉంటే సూపర్ ఉన్ను. RRR తర్వాత గేమ్ చేంజర్ పడడం అనేది బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. అది అట్లా అదే ప్రాబ్లం. సో RRR తర్వాత ఒకటి పెద్ది పడి ఆ తర్వాత సుకుమార్ గారి సినిమా పడితే అద్దిరిపోను అసలు లైనప్, మామూలుగా ఉండకపోను. ఏమో చూద్దాం మరి ఏం చేస్తారో మరి ఇంకా. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. సో తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు నెట్ అయితే బాగానే కొట్టింది. సో అరౌండ్ 30 crore దాకా నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో సాలిడ్ నెంబర్సే పడ్డాయి. సో నైస్, బాగుంది. సో 30 crore నెట్ పడిందంటే ఇంకా మనకి సండే రోజు ఒక 35 crore ఈజీగా నెట్ అయితే పడుతుంది. ఓవరాల్గా మనకి ఏంటంటే ఒక మంచి నెంబర్సే పెడుతుంది ఓవరాల్గా సినిమా. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. అంటే లాంగ్ రన్ ఈ సినిమా ఎంత నెట్ పెడుతుంది ఏంటి అనేది మనకి ఇప్పుడప్పుడే మనం చెప్పలేకపోతున్నాం. బికాజ్ మనం Day 3 కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం బికాస్ ఆఫ్ సాటర్డే. బట్ Day 3 మనం అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది. సో అందుకు Day 4 కూడా మనం కొంచెం తగ్గించుకున్నాం ఇప్పుడు మన ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇట్ విల్ బీ సమ్హౌ నియర్. చెప్తున్నాను కదా, ఓవరాల్గా తెలుగు వెర్షన్ నెట్ బాగా కొడుతుంది. తెలుగు వెర్షన్ పక్కాగా ఒక 200 కోట్ల పైన నెట్ అయితే స్కోర్ చేస్తుంది అనిపిస్తోంది. అండ్ ఓవర్సీస్ కూడా ఓకే పర్లేదు, బట్ ఓవర్సీస్ నుంచి ఇంకా బెటర్ నెంబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అది కొంచెం మిస్ అవుతుంది ఎక్కడో. సో ఓవర్సీస్ నుంచి ఇంకొంచెం బెటర్ నెంబర్స్ అయితే రావాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో ఇప్పుడు దగ్గరగా ఒక 47 ఆ రేంజ్లో ఉంది, ఓవర్సీస్ 46 అట్లా. సో ఇంకా బెటర్గా ఉన్నట్టయితే బాగుంటుంది. బట్ చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఓవర్సీస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఎస్పెషల్లీ తెలుగే. ఎందుకంటే హిందీ చాలా తక్కువ ఉంది. హిందీ ఈవెన్ సాటర్డే రోజు కూడా మనకి అప్రాక్సిమేట్లీ 4 crore నెట్ వచ్చింది అంతే. 3.7 ఎంతో వచ్చింది, 3.7 crore దగ్గర నెట్ వచ్చింది ఓవరాల్గా హిందీ మార్కెట్ నుంచి. దాని ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువ ఉంది. హిందీ ఆక్యుపెన్సీ 19% ఉంది అంతే. సో అందుకని చాలా తక్కువ అయితే చూస్తున్నాం మనం నెంబర్స్ అన్నీ కూడా. తమిళ్ బేసిక్గా చెన్నైలో 28% ఆక్యుపెన్సీ ఉంది, కానీ బెటర్ నెంబర్స్ అయితే పడట్లేదు, అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అండ్ హిందీ ఆక్యుపెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. తెలుగు ఆక్యుపెన్సీ యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్ ఉంటుంది, అందులో నో డౌట్. మనకి సాటర్డే రోజు అరౌండ్ 60% అబౌవ్ ఉంది ఆక్యుపెన్సీ. సో ఓకే, ఫైన్ అండ్ గుడ్, బాగానే ఉంది. సండే రోజు 70 దగ్గర ఉంటుంది ఆక్యుపెన్సీ, ఓకే పర్లా. కాకపోతే ఏంటంటే స్టిల్ అదే అంటున్నా కదా, నాకు ఏంటంటే ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాల్సి ఉంది. సినిమా బెటర్గా పర్ఫామ్ చేస్తే అప్పుడు ఓవరాల్గా ఒక 400 నుంచి 430 మధ్యలో ఓవరాల్ అంటే లాంగ్ రన్ నెంబర్స్ కనుక పెట్టి మేబీ బెటర్గా రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీక్ కూడా 450 వరకు టచ్ చేస్తే దట్ విల్ బీ ఫెంటాస్టిక్. అంటే మోస్ట్లీ చాలా బెటర్ నెంబర్స్ పెట్టినట్టే. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మిక్స్డ్ టాక్, ఎస్పెషల్లీ హిందీ రివ్యూస్ చూసాను నేను, అక్కడ మరీ దారుణంగా వచ్చింది టాక్, అట్లా కూడా ఉంది. సో తమిళ నుంచి కూడా టాక్ బ్యాడ్గానే వచ్చింది, ఇవన్నీ చూశాను నేను. అందుకు చెప్తున్నాను అనమాట, అక్కడ పెద్దగా రావట్లేదు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఎంత కాదన్నా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అది మరి సిచ్యువేషన్. లెట్స్ సీ, చూద్దాం. సో లాంగ్ రన్లో నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఈ సినిమా ఒక 400 నుంచి 450 మధ్యలో కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి, ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఈ సినిమా అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి.
సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బై.